చాలా డేస్ తర్వాత ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇది మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. సో అక్కడ తీసిన వ్లాగ్ నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మా కజిన్ సిస్టర్ కూడా వచ్చింది. అక్కడ మా చెల్లె ఇంకా కజిన్ సిస్టర్ వాళ్ళు ఇద్దరు ఉంటారు అనమాట. సో ఇద్దరి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను మా అక్క ఇద్దరం కలిసి సాటర్డే నైట్ అయితే వెళ్ళినాం అనమాట. చాలా నైట్ అయిపోయింది. యాక్చువల్గా నైట్ వ్లాగ్ తీద్దామంటే కూడా ఇంకా ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా ఎందుకు అనేసి ఇంకా మార్నింగ్ నుంచే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేసిన. ఇంకా నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత మిగిలిన రైస్ అయితే మిగిలిపోయిందనమాట. ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేనే పొద్దున్నే ఇంకా లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసిన. ఇంకా చాలాసేపు వెయిట్ చేసిన అనమాట రైస్, ఎందుకంటే చల్లగా ఉంది, ఇంకా వెదర్ కూడా చల్లగా ఉంది అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసి వేడిగా లెమన్ రైస్ అయితే తిన్నాము. ఇంకా చాలామంది లెమన్ రైస్ని వెయిట్ చేస్తారు లేదో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూసి మొత్తం లైక్ చేయండి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే పులిహోర చేసుకున్నాను అనమాట, లెమన్ రైస్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏదో ఒక స్పెషల్ అయితే చేసుకోవాలి కదా. ఇంకా నేనైతే చికెన్ బిర్యానీ కాకుండా బగారా రైస్ విత్ అండ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అట్లా చేసుకుందామని చెప్పిన. మా వాళ్ళు అస్సలు వింటారా, లేదు చికెన్ బిర్యానీ చేసుకుందామని చెప్పి పట్టుబట్టిరు. ఇంకా మేమందరం కలిసి తలా ఒక పని అయితే చేసేసుకున్నాం. నేను ఆనియన్స్ ఫ్రై చేసిన, ఇంకా ఇక్కడ మా అక్క అయితే పుదీనా కొత్తిమీర అయితే అంతే ఏరుతుందనమాట. ఇంకా నేనైతే బిర్యానీని ఇంకా దమ్కి పెట్టేసి వచ్చిన. ఇక్కడ చూడండి ఇంకెంతమంది పిల్లలు, ఇంకా అందరికీ ఇద్దరు అనమాట. ఇంకా ఫుల్ అల్లరి చేస్తున్నారు, కొట్లాడుకుంటున్నారు, మాటలు అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళని ఓదార్చలేక, ఇక్కడ వంట చేయలేక, ఇల్లంతా ఆగమాగం చేసిరు, ఇల్లు చదరలేక. అబ్బా సరిపోయింది నిజంగా చెప్పాలంటే. కానీ తప్పదు కదా, కొన్నిసార్లు ఇట్లా భరించుకోవాలి. ఇంకా చూడు, ఇంకా నేనేదంతా అని మా వాడు కొట్లాడుకుంటున్నాడు. నా చెయ్యి చూసినావా ఎట్లుందో అని, చూడు నా చెయ్యి చూసినావా ఎట్లుందో అని చెప్పి మా వాడిని బెదిరిస్తున్నాడు. వాడు ఊరుకుంటాడా, నా చెయ్యి చూసినావా ఎట్లుందో అని చెప్పి వీడు బెదిరిస్తున్నాడు. నిన్నుదంతరా అంటే నిన్నుదంతా అని చెప్పి కాళ్ళు తీసుకొని తన్నులు చూపించుకుంటున్నారు. ఇంకా మళ్ళీ ఇంత కొట్టుకుంటారు. మళ్ళీ నా తమ్ముడు నా అన్న అని చెప్పి మంచిగా ఆడుకుంటున్నారు. అక్కడ నేనే పరిశాన్, నేను ఏంద్రా బాబు మీరు కొట్టుకుంటున్నారు మంచిగా ఉంటున్నారు అని చెప్పేసి. ఇంకా అట్లా వీళ్ళిద్దరైతే మస్తు ఎంటర్టైన్మెంట్ చేసిరంట మా వాళ్ళు. ఇంకా వాళ్ళతో కొద్దిసేపు ఆడుకున్నా. ఇంకా లంచ్ అయితే ఇంకా అక్కడ దమ్కి అవుతుంది బిర్యానీ. అస్సలు వెయిట్ చేయట్లేదు మా వాళ్ళు. బిర్యానీ అయ్యేంత వరకు ఆకలి అవుతుంది అని చంపినారు. ఇంకేం చేస్తాం, బిర్యానీ అయ్యేంత వరకే తాగాలి కదా, అట్లనే గ్యాస్ మీద నుంచి దింపుకొని తినలేము కదా. ఇంకా అందరు హాయ్ చెప్పానంటే హాయ్ చెప్తున్నారు. ఇంకా నేను హాయ్ చెప్పలేదు అని మా భవిష్య అయితే వచ్చి మరి హాయ్ చెప్పింది. ఇంకా అక్కడ చూడండి బిర్యానీ అయితే ఒక 15 minutesలో అట్లా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఆలోపు ఏం చేయాలి అని చెప్పి ఇంకా అందరం కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము. అస్సలు మాట్లాడుకొని ఇస్తలేరు. మా పిల్లలు అల్లరే సరిపోతుంది. ఒకరికొకరు కయ్య అరుస్తూనే ఉన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళు అరుస్తున్నా సరే ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకొని ఇంకా అట్లా కొన్ని వీడియోస్ తీసినాము, కొన్ని రీల్స్ తీసినాము. ఎట్లయినా ఉన్న టైంని ఎట్లయినా యూటిలైజ్ చేసుకోవాలి కదా, టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంకా కొన్ని రీల్స్ తీసినా అనమాట. ఇంకా మా వాళ్ళు కూడా ఎట్లా హాయ్ చెప్తున్నారో. ఇంకా నేనైతే రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేస్తున్నా. అంటే మధ్యలోనే బాయిల్డ్ అవుతుంది కదా, దాన్ని అట్లా చుట్టూ జరుపుతుంటే కార్నర్స్కి కూడా బాయిల్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే దాన్ని తిప్పుతున్నా. మస్తు వేడి వచ్చింది, చెయ్యి కాలిపోయింది మధ్యలో నాకు. ఇంకా దీంతో లాభం లేదురా బాబు అనుకొని ఇంకా పెంక ఉంటుంది కదా మన దగ్గర, అతండి పెంక, ఇంకా పెంక పెట్టేసిన. ఇంకా అక్కడనే అది హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా రెడీ అవుతుంది అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా నేను బయటకు అయితే వచ్చిన అనమాట. వెదర్ అయితే చాలా కూల్ ఉంది, ఇంకా వర్షం పడుతుంది లైట్గా. ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దానిలోకి అయితే మేము కర్డ్ ఉంటుంది, కర్డ్ కూడా రైతా చేద్దాము అనుకున్నాము. కానీ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అదన్నీ చెత్త అని ఇంకా చెత్త అంతా తీసి పక్కకు పెడతారు. ఇంకా వేసుడు ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇంకా డైరెక్ట్ అందులోనే కొన్ని వాటర్ పోసి ఇంకా మజ్జిగలాగా వేసేసినాం అనమాట. బిర్యానీ మాత్రం చాలా టేస్ట్ అయింది నిజంగా, సూపర్ అయింది. ఇంకా లాస్ట్ టైం మా చెల్లె వాళ్ళు తినప్పుడు అయితే కొంచెం యావరేజ్ అయింది. కానీ ఈసారి మాత్రం బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ కంటే ఎక్కువ టేస్ట్ అయింది అనమాట. చాలా బాగుంది నిజంగా, మస్తు టేస్ట్ అయింది, నాకు మస్తు నచ్చింది. ఇంకా అందరైతే మంచిగా కుమ్మేసేసిరు. ఇంకా అందరు ఎట్లయింది, టేస్ట్ ఎట్లుందంటే సూపర్ ఉంది అనేది. ఇంకా ఫస్ట్ టైం మా చెల్లె చేసింది అనమాట. ఏదో విధంగా పని తప్పించుకోవాలని చెప్పి లాస్ట్ టైం నేను చేసిన కదా, ఇంకైనా మా వీడియో నేను చేస్తే నేను చూడరు మా సబ్స్క్రైబర్స్, నువ్వు చెయ్యి అని చెప్పి ఏదో ఒకటి పని తప్పించుకున్నా. ఇంకా అట్లా మా చెల్లె చేసేసింది. అమ్మయ్యో పని తప్పిందిరా బాబు అనుకున్నా. ఇంకా తినేసిన తర్వాత ఒక 1 hour అట్లా టైం స్పెండ్ చేసి ఇంకా మా ఇంటికి మేము పోవాలి, ఈవినింగ్ అయిందని చెప్పి ఇంకా మేము బ్యాగులు వేసుకొని వచ్చేసినాము. ఇంకా మా అక్క ఇద్దరమే వచ్చినాం కాబట్టి బస్కి వచ్చినాం అనమాట.
ఇంకా బస్కి వచ్చిన మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి అయితే రావాలి అని చెప్పి నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా అప్పుడే కొంచెం వర్షం తగ్గింది. ఇంకా ఫైనల్గా బస్సు కూడా వచ్చింది. బస్సు ఎక్కినాం. బస్సులో ఎవరు లేరు. మాకైతే సీట్స్ కూడా మంచిగా దొరికినాయి. ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాము. కొన్నిసార్లు అనిపిస్తుంది అబ్బా బస్సులో రావడం ఇష్టమే, కానీ ఆ బస్ స్టాప్ వరకు రావడము అక్కడ టైంకి ఆటోలు దొరకకపోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ అయినా ఫైనల్గా హ్యాపీ, వీఆర్ ఎంజాయ్డ్ అలాట్ అనమాట. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు వీడియోని మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోదు. బాయ్.